చాలా సఫర్ అయ్యాం. చాలా డబ్బులు లాసెస్ ఫేస్ చేశారు అందరు ప్రొడ్యూసర్స్. ఆడియన్స్‌ని థియేటర్‌కి దూరం చేశారు. ఇవన్నీ ఒకటైతే సాడెస్ట్ పార్ట్ ఏంటంటే, అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అతను ఒక్క మాట చెప్పాడు. ఏమని? నా వైఫు, మా అత్తగారు ఇద్దరు నన్ను చేతగానోడి కింద ట్రీట్ చేశారు. అందుకే నాకు కోపం వచ్చి నేను ఈ పని చేశాను అనగానే, చాలామంది మనోడు హీరో అనుకుంటున్నారు. అది టర్న్ అయిపోయింది. అంటే తను చేసిన తప్పు, ఇది రూల్‌కి అగైనెస్ట్, ఇది లాకి అగైనెస్ట్, ఇలా పక్కనోడిది చీట్ చేసి దొంగతనం చేశాడు అనే పర్స్పెక్టివ్ మర్చిపోయి, అదే రాబిన్‌హుడ్‌ని చేసేసారు ఓవర్‌నైట్. ఆయనేమి ఐబొమ్మ నడిపి ఒక 100 కోట్లు తీసుకొచ్చి ఒక మెడికల్ యూనివర్సిటీ కట్టేసి అందరికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు. ఆయన సొంత లాభం కోసం సంపాదించుకున్నాడు. అది తప్పుని తప్పుగా రియలైజ్ అవ్వలేకపోతున్నారు. నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా, ఎవరో హౌస్ హోల్డ్ ఒక లేడీ ఇంట్లో స్నాక్స్ ప్రిపేర్ చేసి వెళ్ళి ఒక సూపర్ మార్కెట్‌లో కిరాణా కొట్టుకు అమ్ముతుంది. ఆమె తీసుకొని వెళ్తున్నప్పుడు ఆటో డ్రైవర్ ఆమె బ్యాగ్ కొట్టేస్తే ఆమె ఎలా ఫీల్ అవుద్ది? ఎవడో శాలరీ అకౌంట్లో పడింది, పడగానే ఎవడో సైబర్ క్రైమ్ చేసి శాలరీ మొత్తం లాగేస్తే ఎలా ఉంటుంది? మాకు అలానే ఉంది. మా పెయిన్ ఎవరికి అర్థం కావట్లేదు. ప్రొడ్యూసర్లు అంటే ఆ డబ్బులు ఇంకా ఎక్కువ కావాలని సినిమా తీస్తున్నారు అనుకుంటున్నారు. నాకు తెలిసి ఎంత రిచెస్ట్ అరవింద్ గారు లాంటి ప్రొడ్యూసర్ అయినా ప్రతి సినిమా ఫైనాన్సే తెచ్చుకుంటారు. సినిమా బాధ్యతగానే తీస్తారు. ఆ డబ్బులు ఫైనాన్స్ వెనక్కి కట్టాలి. ఫ్లాప్ అవుతేనే ఆస్తులు అమ్ముకొని రీపే చేస్తాం. కష్టాలు అందరికీ ఉన్నాయి. ఎవడి కష్టాలు వాడిది అంతే. కాకపోతే ప్రొడ్యూసర్ అంటే ఏంటి? ఫస్ట్ డబ్బులున్నోళ్ళు.